ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము కొరకు వచ్చి ఉన్నాం తండ్రి. నీ వాక్యము చేత మాతో మాట్లాడు. నీకు సమీపముగా రావటానికి దేవా నీ కార్యములను మాకు నేర్పించు. వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని అనుగ్రహించి దేవా నీవు మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 4వ వచనము నుండి 8వ వచనం వరకు వాక్య భాగమును చదువుకుందాం. పేతురును యోహానును వానిని తేరి చూచి, మా తట్టు చూడుము అనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమో అని చెప్పి వాని కుడి చెయ్య పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీల మండలును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. మనము చదివిన వాక్య భాగములో పేతురు యోహాను దేవాలయములో ప్రార్థించుకునేదానికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయపు వాకిటిలో, అనగా శృంగారం అనే దేవాలయపు వాకిటిలో ఒక వ్యక్తి, తన తల్లి గర్భములో నుండి కుంటివాడిగా పుట్టిన ఒక వ్యక్తి, తనకేమైనా దొరుకుతుందని వచ్చే పోయే వారిని చూస్తూ అక్కడే కూర్చొని ఉండటం చూడగలం. అతడు వచ్చే పోయే వారి దగ్గర, అనగా ఆ దేవాలయంకు వచ్చే వారి దగ్గర ఏదైనా అతనికి సహాయము దొరుకుతున్నదేమో అని ప్రతి దినము చూస్తూ ఉన్నాడు. అయితే తాను దేవాలయంలోకి ప్రవేశించినట్లయితే దేవుని యొక్క కృపను తన జీవితములో పొందుకొనగలను అన్న కార్యమును అతడు గ్రహించలేకపోయినాడు. పేతురు యోహానులను చూసినప్పుడు ఏమైనా ఇచ్చి సహాయము చేస్తారేమో, ఏదైనా నాకు దొరుకుతుందేమో అని ఎదురు చూస్తున్నాడు. కానీ దేవుని యొక్క కృప పొందుకోవాలని ఆశించిన వాడిగా లేడు. ఈ దినములో అనేకులు దేవుని ఆలయంను ప్రేమిస్తున్నారు. అయితే దేవుని ఆలయము లోపలకు వచ్చి దేవుని యొక్క కృపను సంపాదించుకోవాలి, ఆయన యొక్క ఆత్మ చేత నింపబడిన అనుభవంలోకి రావాలని ఆశించే లేదు. కానీ దేవుని ఆలయంలోకి బయటనే ఉంటూ ఇది దొరికితే బాగుంటుంది, ప్రభు నాకు ఆ కార్యము చేస్తే బాగుంటుంది, నేను నా ఇంటిలో ఇది చేసుకోవాలి అని అనేకమైన తలంపులు, కొందరికి వివాహాన్ని గురించిన కార్యములు, కొంతమందికి ఇల్లు కట్టుకునే విషయములు, ఇంకా కొంతమందికి వ్యాపారములు, ఇలాంటి తలంపులతో నింపబడిన వారిగా దేవుని ప్రసన్నతకు బయటనే ఉంటున్నారు. ప్రతి దినము ఏదైనా కావాలి, ఏదైనా దొరుకుతుంది అన్న రీతిగా ఆలోచిస్తూనే ఉన్నారు. కానీ దేవుని ప్రసన్నత నాకు కావాలి, దేవుని సన్నిధి నా జీవితములో ఎన్నడూ నిలిచి ఉండాలా, నేను ఆయన కొరకు సాక్షిగా ఉండాలా, నా ద్వారాగా ప్రభు తన కృపను ఇతరులకు కూడా పంచాలా అన్న రీతిగా, ఆయన యొక్క గొప్ప ప్రేమను నా జీవితంలో అనుభవించాలన్న రీతిగా ఆలోచించకుండా అనేకులు ప్రభు అనుగ్రహించే కృపను నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయమున ప్రభు మనతో మాట్లాడుచున్న కార్యం ఇది. నీవు ఎన్నాళ్ళు దేవుని ఆలయంకు బయట ఉండి ఏమైనా దొరుకుతుంది అని ఎదురు చూసే అనుభవంలో ఉంటావు. దేవుని ఆలయంలోకి ప్రవేశించాలని ఆశ కలిగి ఉన్నట్లయితే ప్రభు తన కృప నీకు అనుగ్రహించి నీ జీవితంలో ఉన్న ప్రతి బలహీనతను బాగు చేసి దేవుని సన్నిధికి నేను తీసుకొని వచ్చి తన ఆత్మతో నింపి నీవు అడిగి ఊహించిన దానికన్నా గొప్ప కార్యములను నీకు చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. అంతవరకు కుంటివాడిగా దేవుని ఆలయంలో ఎవరైనా సహాయము చేస్తారని ఆ వాకిటి దగ్గర కూర్చొని ఉన్న ఆ వ్యక్తికి ఎప్పుడైతే దేవుని యొక్క సేవకులు, అనగా పేతురు యోహాను అతనిని లేయి, మా దగ్గర ఉన్న జీవం కలిగిన దేవుని యొక్క నామమున నీకు విడుదల ఇస్తున్నామని ఎప్పుడైతే సెలవిచ్చినారో, అంతవరకు గుమ్మములోనే కూర్చున్న వాడిగా, వాకిటిలో కూర్చొని ఇతరుల సహాయం కోసం ఎదురు చూసిన వ్యక్తి గంతులు వేసుకుంటూ లోపలకు ప్రవేశించినాడు. దేవుని యొక్క నామము మహిమపరచబడినది, తన జీవితము మార్చబడినది. అంతవరకు దేహి అని ఇతరులను చూసిన వ్యక్తి ఇప్పుడు ఒక నూతనమైన అనుభవంలోకి రావటం చూడగలము. నీ జీవితంలో కూడా ఎన్నాళ్ళు నీవు దేవుని కృపకు దూరముగా ఉంటావు, ఎన్నాళ్ళు ఇతరుల సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటావు, ఎన్నాళ్ళు నీ జీవితంలో నీవు
బలహీనుడిగా ఉన్నావని నిన్ను నీవు కృంగదీసుకుంటూ దేవుని యొక్క ఆత్మ యొక్క నడిపింపు నీ జీవితంలో పొందకుండగా, దేవుని యొక్క కృపను నీ జీవితంలో అనుభవించకుండగా అలాగనే నీ జీవితాన్ని గడుపుతూ వెళ్ళిపోతున్నావేమో ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రభు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుచున్న కార్యము, ఎన్నాళ్ళు నీవు గుమ్మమునకు బయటగా వాకిటికి బయట ఉండి ప్రభువా సహాయము చేయము, ప్రభువా నాకు ఇది కావాలి అది కావాలి అని ప్రశ్నించే వ్యక్తిగా, ఇతరుల సహాయం కోరే వ్యక్తిగా ఉంటావు. నిన్ను నీవు ఒక్కసారి పరీక్షించుకొని దేవుని సన్నిధిలో ప్రవేశించి, ప్రభువా నీవు నాకు తోడుగా ఉన్నావు, నీ కృప నాకు అనుగ్రహించున్నావు అని ఆయన విశ్వాసముతో ఆయన వైపు చూడు. ఎలాగైతే జీవము కలిగిన దేవుని పేరట పేతురు యోహానులు ప్రార్థించినప్పుడు తల్లి గర్భములో నుండి తన యొక్క కాలు కుంటివిగా ఉన్న ఒక వ్యక్తి లేచి నడిచి దేవుని గణపరిచిన రీతిగా నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ సరే, ఎటువంటి బలహీనతలో ఉన్నప్పటికీ సరే, ప్రభు తన కృపను నీ జీవితంలో అనుగ్రహించి నిన్ను మార్చి నిన్ను ఆశీర్వదించి అనేకుల మధ్యలో ఉన్నతమైన స్థితికి హెచ్చించాలని ఆశిస్తూ నీవు ఎన్నాళ్ళు బయటనే ఉన్న అనుభవంలో ఉంటావు. ప్రభువు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నీవు నా సన్నిధిని నీలో ప్రవహింపనిమ్ము, నీవు నీ జీవితంలో నన్ను అనుభవించు, నా యొక్క కృపను అనుభవించు. దానికి మొదటిగా నీవు నా సన్నిధిలో నాతో పాటు ఉండేదానికి ఆశించి నీ యొక్క హృదయం అనే దేవాలయం పరిశుద్ధముగా కాపాడుకో. దేవుని సన్నిధి నీలో కలిగి ఉంటూ ఆయన వైపు చూడమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈ ఉదయ కాలమున నీవింకా వాకిటికి బయట ఉన్న అనుభవంలో ఉన్నావా, లేక దేవుని సన్నిధిలోకి ప్రవేశించి దేవుని నామాన్ని బట్టి ఆయన నీ జీవితంలో చేసిన మేళ్లను నీవు అనుభవించేది మాత్రం కాకుండా నీ ద్వారాగా సాక్ష్యముగా ఇతరులకు పంచి ఆయన కృపను, ఆయన మేళ్లను, ఆయన సహాయమును అనేకులకు అనుగ్రహించాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఈ ఉదయ కాలమున నీవు ఎలాగున్నావో ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతః కాలమున నీవు అనుగ్రహించిన ఈ యొక్క హెచ్చరికను బట్టి వందనాలు చెల్లించుకుంటాం. ఎన్ని దినములు వాకిటికి బయట ఉండి ఇతరుల యొక్క సహాయము కోసము దేహి అని అడిగే అనుభవంలో ఇంకా ఎందరో ఉన్నారో తండ్రి, వారిని ఒక్కసారి వారి జీవితాలను మార్చండి. ఎలాగైతే పేతురు యోహానులు ప్రార్థించిన తల్లి గర్భములో నుండి తన కాళ్ళు పని చేయకపోయినను నీవు ఆ దినమున ముట్టి బాగు చేసి నీ కోసం ఎలాగైతే సాక్షిగా చేసినావో అలాంటి అనుభవంలోకి మేము రావడానికి సహాయము చేయమని, మొదటిగా మమ్మల్ని దానికి సంపూర్ణంగా సమర్పించుకునే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.